ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికి ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. చాలా సంతోషం అండి. ఇలా ప్రతిరోజు అందరము కలిసి దేవుని మాటలు ధ్యానిస్తూ చాలా చక్కగా మరి దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాటను మనం వింటూ ఉన్నాం. చక్కగా మన జీవితాలను మార్చుకుంటూ ఉన్నాం. ఉదయం లేవగానే మొదటి స్థానం మన జీవితాల్లో దేవునికి ఇస్తూ మరి ఎంతగానో దీవించబడుతూ ఉన్నాం కదండి. నిజమే, దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేసే దేవుడై ఉన్నారు. అయితే ముందుగా మనం దేవుని మాట విన్నప్పుడు మనం ఖచ్చితంగా దీవించబడతాం. మరి ఉదయకాల సమయంలో దేవుని మాటల కొరకు మనం ఎదురు చూస్తూ ఉండగా దేవుడు గొప్పగా మనందరితో ఉదయకాల సమయంలో మాట్లాడనై ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతున్న ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దాము. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 24వ వచనం. నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకును. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. నిజమేనండి. నీతిమంతులు దేన్నైతే కోరుకుంటారో వారికి మరి దేవుడు వారి ఆశకు తగినట్లుగా వారికి ప్రతిఫలం ఇచ్చే దేవుడే ఉన్నారు. వారు దేని కొరకైతే ఆశపడుతూ ఉన్నారో ఆ విషయంలో దేవుడు ఖచ్చితంగా కృప చూపించే దేవుడే ఉన్నారు. ఎందుకంటే నీతిమంతుడు ఎప్పుడూ చక్కనైన రీతిలో మరి ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచన విధానము సరైనదైనప్పుడు, మనం వేస్తున్న అడుగు సరైనదైనప్పుడు, మనం ఉంటున్న విధానాలు సరైనప్పుడు, మనము మంచిదాని కొరకు మరి ఆతృత పడుతూ ఉన్నప్పుడు, మంచి పనులు చేస్తూ ఉన్నప్పుడు దేవుని సహాయం ఖచ్చితంగా మనకుంటుందండి. అందుకనే నీతిమంతుడు ఆశించింది వానికి దొరుకునని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదరి, నీతిమంతురాలుగా ఉంటూ ఉన్నావా? నీతిని మనము మరి ముందు పెట్టుకొని ప్రతి విషయంలో చక్కనైన రీతిలో దేవుని యందు భయం భక్తి కలిగి ప్రతి దాంట్లో నీతిలో మనం వెళ్ళినప్పుడు, నీతిగా బ్రతికినప్పుడు, మరి యథార్థత కలిగిన జీవితంతో ఉన్నప్పుడు మనం దీవించబడుతూ ఉంటాం. ఈ ఉదయకాల సమయంలో నీతికి బదులుగా అన్యాయపు పనులు చేస్తూ ఉన్నావేమో, అన్యాయంగా ఒకరిని దోచుకుంటున్నావేమో, అన్యాయంగా ఒకరి గురించి మాట్లాడుతూ ఉన్నావేమో, అన్యాయపు పనులు చేస్తూ ఉన్నావేమో, భక్తిహీనుడిగా నువ్వు బ్రతుకుతున్నావేమో. కానీ ఈ రోజున దేవుడు మాట్లాడుతూ ఉండగా మన భక్తిహీనత జీవితాన్ని మనం మొదలుపెట్టి నీతిగా బ్రతుకుదామండి. నీతిగా ఆలోచిద్దాం, సరైన రీతిలో మనం ఉందాం, సరైన మార్గాల్లో మనం ముందుకు సాగుదాం. అప్పుడు మనం దేని కొరకైతే ఆశపడతామో అది మన జీవితంలో మనకు లభిస్తూ ఉంది. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో మన ఆలోచన విధానాలను మార్చుకుంటూ దేవుని యందు భయము భక్తి కలిగి ముందుకు సాగుదాం. మరి ఆలస్యం చేయకుండా ప్రార్థనలో ఉందామా? ప్రార్థిద్దాం. దేవా, నేను నీతిగా ఉండాలయ్యా. నేను చేసిన ఉద్యోగంలో, నేను చేసిన పనిలో, మరి సంఘంలో, సమాజంలో, ప్రతి పనిలో మీరు నాకు ఏదైతే అప్పచెప్పారో, ఏ దాంట్లో నేను ఎక్కడున్నా నీ నామాన్ని మహిమపరచాలయ్యా, నీతిగా నేను ఉండాలి అని ప్రార్థన పూర్వకంగా ముందుకు వెళ్దాం. మన ఆలోచన విధానాలు మార్చుకుందాం. ఎప్పుడు అదే జీవితమేనా? ఎప్పుడు అదే బ్రతికేనా? ఎప్పుడు చెడుగా ప్రవర్తించడమేనా? చెడుగా మాట్లాడమేనా? ఎప్పుడు మారుతామండి? మనం చెడ్డగా ఉంటే మనుషులే మన దగ్గరికి రానివ్వరు కదా. అవునా కాదంటారా? ఖచ్చితమండి. కానీ దేవుడు ప్రతిరోజు కూడా ఒక్కొక్క విషయాలలో దేవుడు ఒక ఛాన్స్ ఇస్తున్నారు మనకి. దేవుడు మాట్లాడుతున్న మాటల్ని ఇంకనూ మనం నిర్లక్ష్యం చేస్తే మన జీవితాలు మార్చబడడం. ఉదయకాల సమయంలో నీతిగా బ్రతికే కృపలోనికి నన్ను నడిపించండి అని ప్రార్థన పూర్తిగా ముందుకు వెళ్తూ మరి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, చక్కని రీతిలో ఉదయకాల సమయంలో మాతో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం. మీ బలమైన మాటల ద్వారా ప్రభా, ఇదిగోని మేము ఎంతగానో బ్లెస్ అవుతున్నామయ్యా. సహాయము చేయండి. నీతిగా బ్రతికే వారంగా మీ ముందుము గాక. నీతిమంతులు ఆశ పడుతుందంతా కూడా
దొరుకును అంటున్నావు అయ్యా. ప్రభా, మేము నీతిగా బ్రతికినప్పుడు మీ నామానికి మహిమ, మేము నీతిగా ప్రవర్తించినప్పుడు మీ నామానికి మహిమ. మా మాటల ద్వారా, మా చేతుల ద్వారా, మా పనుల ద్వారా మేము ఏ విషయంలో మిమ్మల్ని బాధ పెట్టినా మమ్మల్ని క్షమించమని వేడుకున్నాం. మా ఆలోచన విధానాలను మీరు మార్చివేయండి, మమ్మల్ని ఒక ఉన్నత స్థితిలో ఉంచండి, ఇంకా మమ్మల్ని దీవించండి, సరైన మార్గంలో నడిపించండి అయ్యా. నిజమైన నీ బిడ్డలముగా, నిజమైన క్రైస్తవులుగా మేము ముందుకు సాగుదుముగా కానీ ప్రార్థిస్తున్నాం. నీ బిడ్డలుగా అయ్యా మీకు ప్రభా మంచి పేరు తెచ్చేవారిగా, మీ నామాన్ని మహిమపరిచే వారిగా మేము ముందుముగాక. బ్లెస్ చేయండి. ఎంతమంది నీతిగా బ్రతుకుతున్నారు వారందరూ బ్లెస్ అవుదురు కాక, వారి కుటుంబాలు బ్లెస్ అవుదురు కాక. చేస్తున్న ప్రతి పనులలో, ప్రతి విషయంలో మీరే కృప చూపిస్తూ అద్భుతంగా నడిపించమని వేడుకున్నాం. ప్రతి ఆటంకాల నుంచి విడుదల చేయండి. అలానే మేము ప్రార్థిస్తున్నాం. ఉదయకాల సమయంలో ఎంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నారు, మంచి ఆరోగ్యం, క్షేమాన్ని మీరు కలగచేయండి. సమాధానం, నెమ్మదిని, ఐక్యతను దయచేయండి. అలాగే బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.